ఏ స్థితిలో ఉన్నానో నన్ను గమనించి నన్ను ఆ స్థితిలో నుంచి ఆ మంచం మీదకి వెళ్ళి లేపి నా కట్టడ విప్పి నాకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చావు, ఒక నూతనమైన జీవాన్ని ఇచ్చావు, ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చావు. కాబట్టి నా బంధకాల నుండి నన్ను విడిపించగలిగే దేవుడు నీవేనని మనం నమ్మిన వాళ్ళము దేవునికి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే 12వ వచనం ప్రతిసారి మనకి ఏం చెప్తా ఉంటుందంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించను. ఏమి చెల్లిస్తాం మనం? ఏమి చెల్లించలేము. కింద చూస్తే రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అంటే నిన్ను రక్షించిన రక్షకునితో నీ సత్సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. నిన్ను రక్షించినటువంటి రక్షకునితో నువ్వు సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. అంటే ఒక మంచి సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్న